మనవాడు మనవాడు అంటారు కదా, మనవాడు మంచి చేస్తాడు అంటారు కదా, వాడు మనవాడు అంటారు కదా. మనవాడు మనవాడికే శత్రువు. ఎలాగో చెప్తా వినండి. శ్రీరాముడు తండ్రి మాట విని అడవులకు వెళ్ళాడు. ఆఖరికి శత్రువయ్యాడు. ఎవరికి? రావణాసురుడికి. రావణాసురుడికి శత్రువయ్యాడు. శ్రీకృష్ణుడు, కౌరవులు, పాండవులు అరణ్యవాసం చేయటానికి కారణం కౌరవులు సొంత అన్నదమ్ముల కొడుకులు, అంటే వరుసకి అన్నలు. అలాంటి వాళ్ళు పాండవులు కౌరవులు కొట్టుకున్నారు. అలాగే సుగ్రీవుడు వాలి సొంత అన్నదమ్ములు. శ్రీరాముడి దయ వల్ల సుగ్రీవుడు వాలిని చంపాడు. ఎందుకంటే సపోజ్ ఎగ్జాంపుల్ వాలి మంచివాడు కాదని, మనవాడే అనుకుంటే మంచివాడైతే చెడ్డవాడైతే చంపకూడదు కదా, మనవాడే కదా, వదిలేయచ్చు కదా. లేదు. ఇంకా వచ్చేసి కంసుడు శ్రీకృష్ణుడికి మేనమామ స్వయాన, అలాంటిది మేనమామనే చంపాడు. సర్లే వాడు చేసేది వాడు చేస్తున్నాడులే, ఏమైద్దులని అనుకున్నాడా? లేదు, కానీ చంపేశాడు. ఇక్కడ ఎవరు? దేవుళ్ళకే మనవాడు అని లేనప్పుడు మనం ఆఫ్టర్ ఆల్ మనుషులం, మనకి ఎలా ఉంటుంది చెప్పండి? మనవాడు మనకెప్పుడు శత్రువు. గుర్తుపెట్టుకోండి, మనవాడు మనకెప్పుడు శత్రువే. గుర్తుపెట్టుకోండి.